ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతకి పట్టుకొనుము. కీర్తన గ్రంథము 119వ కీర్తన 176వ చరణం. ఐ హ్యావ్ స్ట్రేయిడ్ లైక్ ఏ లాస్ట్ షీప్, సీక్ యువర్ సర్వెంట్. సామ్స్ చాప్టర్ 119 వర్స్ 176. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కాపుదలలో ఉన్నప్పుడు, దేవుని తోడు ఉన్నప్పుడు, అన్ని రకాల ప్రతికూలతల్లో కూడా మనము క్షేమంగా ఉండగలము. దేవుడు కాపరి ఉన్నవాడు, ఆయన కాపుదల ఎంతో విలువైనది, ధన్యమైనది అని ప్రస్తుతము ఆయన రెక్కల చాటున ఉన్న మనకు తెలియకపోవచ్చు. కానీ భక్తుడైన దావీదు అనేక కీర్తనలలో చెబుతూ వివరిస్తూనే ఉన్నాడు, దేవుని కాపుదల ఎంతో విలువైనది అని. ఎంతో ధన్యత ఉంటే కాని ఆయన మనకు కాపరిగా కలిగి ఉండడం కష్టమని. ఈ రోజున విశ్వాసులైన వారు దేవుణ్ణి విడిచి తిరగడం, దేవుణ్ణి మరచి తిరగడం, ఆయన కాపుదలలో నుండి బయటకు రావడం ఏదో గొప్ప అనుకుంటున్నారు. వాళ్ళేదో సాధించామని భ్రమపడుతున్నారు. దేవుని కాపుదలలో ఉంటే ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి అంటుంటారు. అసలు దేవుణ్ణి వదిలేసి ఈ లోకంలోనికి వెళ్తే స్వేచ్ఛగా బ్రతకొచ్చు, ఇష్టం వచ్చినట్లు జీవించొచ్చు, ఏదైనా చేయొచ్చు అని ఫీల్ అవుతూ దేవుని ప్రేమను, ఆయన కాపుదలను ఒక బందీఖానాగా చూయిస్తూ వేరే ఎవరో చెప్పింది విని దేవుణ్ణి విడిచి తప్పిపోయిన గొర్రెవలే త్రోవ విడిచి తిరుగుతుంటారు. దేవుని యొక్క రక్షణ మనతో ఉన్నప్పుడు ఆయన విలువ తెలియదు, ఆయన రక్షణ లేనప్పుడు అర్థమవుతుంది. ఇదే మాటను భక్తుడైన దావీదు తెలియజేస్తున్నాడు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక అని. దేవుని ధర్మశాస్త్రము అనగా దేవుని మాటలంటే ఒకప్పుడు అవేదో కట్టుబాట్లుగా, అవేవో సంఖ్యలుగా చూసిన వారు ఈ రోజున సమస్యలు రాగానే, ఇబ్బందులు రాగానే అనే మాట ఏంటో తెలుసా? వారు తెలుసుకునేది ఏంటో తెలుసా? ఆ మాటలు జీవమును ఇచ్చేవి అని. ఆ వాక్యములే మనకు మంచివి, మంచి త్రోవలో నడిపించేవి అని. దావీదు భక్తుడు పశ్చాత్తాపము కలిగి ఉన్నట్లుగా చెప్పబడుతున్న ఈ మాటలు ఈ రోజున దేవుణ్ణి విడిచి తిరిగే వారికి కరెక్ట్ గా సరిపోతాయి. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచితిని అని దావీదు మాటకు అర్థం ఏంటండి అని మనం ఆలోచన చేయగలిగితే, గొర్రెలు సాధారణంగా సమూహంగా జీవించే సాధుజీవులు. అనగా ఎప్పుడు ఒంటరిగా ఉండవు, గుంపులోనే ఉంటాయి. ఇంకోటి ఎక్కడికి వెళ్తే అక్కడికి మరొకటి వెళ్తాయి. కాపరిపైనే ఆధారపడతాయి, కాపరి చెప్పినట్లుగానే చేస్తాయి. అవి తప్ప ఒప్ప అని ప్రక్కన పెట్టి చేసేస్తాయి. అలాంటి గొర్రెలు తప్పిపోవడం అనేది చాలా కష్టమే. కానీ కొన్ని గొర్రెలు తప్పిపోతుంటాయి. దానికి కారణం దానిని మరొక గొర్రె అని చెప్పబడే తొడేలు తప్పుగా నడిపించడం వలన. గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు మాట విని మందను విడిచి ముందుకు సాగేందుకు ధైర్యం తెచ్చుకుంటాయి. ఆ గొర్రె ముసుగులో ఉన్న తోడేలు చెప్పేవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఎప్పుడు ఈ ప్లేస్ లోనే ఉండాలా, మరొక కొత్త స్థలానికి వెళ్దాం, అక్కడ మనకు మంచి ఆహారం దొరుకుతుంది అని, అక్కడ మనము స్వేచ్ఛగా జీవించొచ్చు అని చెబితే విని చివరకు ఇది తప్పిపోయి ప్రమాదంలో పడుతుంది. అప్పుడు ఆ గొర్రెకు తెలుస్తుంది, నన్ను కాపాడే, నన్ను పోషించే టైంకి అన్ని ఇచ్చి నన్ను ప్రేమించే కాపరిని వదిలేసి అనవసరంగా వచ్చాను అని. అప్పుడు అనిపిస్తుంది, కాపరి నా మీద కొన్నిసార్లు కోపగించుకున్నా అది నా మంచికే అని. అప్పుడు తెలుస్తుంది, నన్ను ఎక్కడికి వెళ్ళొద్దు, అవి చెయ్యొద్దు, ఇవి చెయ్యొద్దు అనే కఠినమైన నిబంధనలు ఎందుకు పెట్టాడో అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు తప్పిపోయిన గొర్రె పిల్లవలే ఉన్నావా? దేవుడిని కాదు అనుకొని, దేవుడు వద్దు అనుకొని, ఈ క్రైస్తవ్యంలో, ఈ విశ్వాస జీవితంలో అన్ని ఇబ్బందిగానే ఉన్నాయి, నా స్వేచ్ఛను హరిస్తున్నాయి అని
అనుకుని త్రోవ విడిచావా? నీవు ప్రమాదపు అంచుల్లో ఉన్నావనే విషయం నీవు మర్చిపోవద్దు. భక్తుడు అంటున్నాడు, అయ్యా నేనైతే తప్పిపోయాను, కానీ మరలా నీవు నన్ను వెతికి పట్టుకో అని. అంటే ఎటువంటి భయంకరమైన పరిస్థితులు, చుట్టుముట్టిన పరిస్థితుల్లో ఉన్నాడో, దేవుని దగ్గరకు స్వయంగా రాలేని పరిస్థితుల్లో ఉన్నాడో అనే విషయాన్ని భక్తుడు మనకు తెలియపరుస్తున్నాడు. నీవు ఈ లోక ఆశలు చూసి తప్పిపోయావేమో, అపవాది చూయించిన ఆకర్షణలకు లొంగిపోయావేమో, వాడు వేసిన ఉచ్చులో పడి బయటకు రాలేక దేవుని యొక్క కాపుదల విలువ ఏమిటో గ్రహించి ఉన్నావేమో. నీవు కూడా మొర్రపెట్టు, దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. నిన్ను వెతకి మరీ పట్టుకొని క్షేమకరమైనటువంటి స్థలములో నిన్ను నిలవబెడతాడు. మరలా గుంపులోకి నిన్ను చేర్చి ఏ హాని రాకుండా కాపాడతాడు. కాబట్టి యేసయ్యను ప్రార్థించు, ముందుకు సాగు, ఎన్నడూ ఆయనను విడువకు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, మీ యొక్క ప్రేమ తెలియక అయా లోకంను చూసి లోకానికి అట్రాక్ట్ అయిపోయి ప్రభా మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితుల్లో బిడ్డలు ఉంటుండగా ప్రభా, వారికి వాక్యము ద్వారా మాట్లాడి ప్రభువా వారిని సరిచేసిన బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. అవును ప్రభా, మీ రక్షణలో మేమున్నప్పుడు మేము సంతోషంగా జీవిస్తామని, అయా మిమ్మల్ని తండ్రి, అయా మేము విడిచిపెట్టిన రోజు ప్రభా క్షేమాన్ని మేము కోల్పోతామని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని తండ్రి సరిచేసి అయా హెచ్చరించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి తండ్రి, ఆశీర్వదించండి అయ్యా, బలపరచండి ప్రభా. వారికి ఉన్న అవసరతలన్నిటినీ మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. అవును ప్రభువా, వారికి ఉన్న శారీరక బలహీనతలన్నిటినీ కొట్టివేయండి ప్రభా. మంచాన పడి ఉన్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. అదే విధంగా అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించి అయా మీరే వారిని శాంతితో సమాధానముతో నింపమని వేడుకుంటున్నాము తండ్రి. ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా అయా మంచి ఉద్యోగమును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. వారు చేస్తున్న ప్రయత్నాలన్నిటినీ మీరు సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రవ్వా. అదే విధంగా నా ప్రవ్వా, ఎందరైతే బిడ్డలు అయా సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని తల్లి బిడ్డలకు క్షేమాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను తండ్రి మీరు కాచి కాపాడండి అయా. బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా మీ యొక్క కాపుదలలో బిడ్డలను భద్రపరచండి తండ్రి. యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం అయా. యవన వయసులో తండ్రి చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయము దయచేయండి. అదే విధంగా నా ప్రవ్వా, ఎందరైతే బిడ్డలు ప్రవ్వా అయా కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో ఉన్నారో వారికి తగినటువంటి న్యాయమును మీరే జరిగించండి అయా. మరి తండ్రి మీరే వారి పక్షముగా ఉండి వాద్యమాడి వారిని గెలిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. బిజినెస్ చేసుకున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని మీరు ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానం ఆ బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువ, మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. అధికారులకు మీరు తోడుగా ఉండండి, సమయోచితమైన జ్ఞానాన్ని దయచండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా, సౌఖ్యముగా, క్షేమముగా జరుగునట్లుగా కృప చూపించండి. దైవ సేవకులందరికీ తండ్రి మీరు తోడై ఉండండి ప్రభువా. వారు చేస్తున్న పరిచర్యనంతటినీ మీరు దీవించండి అయా. వారు పడుతున్న ప్రయాసనంతటికి తగినటువంటి ప్రతిఫలాన్ని వారికి అనుగ్రహించండి నా ప్రభువా. వారి సంఘాలను విస్తరింప చేయండి. వారి కుటుంబానికి మీరు తోడుగా, వారికి
మంచి ఆరోగ్యాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. విరిగి నలిగిన హృదయముతో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి వారికి సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ, మరణించి తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచునుగాక.